సో ఫార్మాసిటీ రద్దు అన్న తర్వాత ఫోర్త్ సిటీ అని బాగా మళ్ళీ బయటకు వచ్చింది. సో ఆ లోటుని ఇది భర్తీ చేస్తుంది అనుకుంటున్నారు మీరు? పబ్లిక్ కూడా ఏంటంటే చాలా వెయిట్ చేస్తున్నారు, ఏంటి ఫోర్త్ సిటీ ఎలా ఉండబోతుంది, ఏంటి ప్రభుత్వం దీని మీద అసలు ఎలాంటి ప్లానింగ్స్ చేస్తుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దాంతోపాటు ఆ ఫోర్త్ సిటీ వరకు మెట్రో కనెక్టివిటీ కూడా తీసుకొని వస్తాయని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటన కూడా చేయడం కూడా జరిగింది. అంటే చాలామంది ఏంటంటే ఒక 4 yearsలోనే కంప్లీట్ అయిపోయింది కొంతమంది, లేదు ఇంకో 10 years పడుతుందని కొంతమంది. ఒక ఫోర్త్ సిటీ వస్తే హైదరాబాద్ రూపురేఖలు ఏ విధంగా మారిపోబోతున్నాయి? గవర్నమెంట్ది అనుకున్నట్లుగా అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తే. చూడండి, బేసిక్గా ఇప్పుడు ఫోర్త్ సిటీ అనేది మనకి శ్రీశైలం హైవే మేజర్ పార్ట్ కవర్డ్ బై శ్రీశైలం హైవే. ఒకప్పుడు ఫార్మాసిటీ అనౌన్స్ చేశారు, రేట్స్ బాగా హైక్ అయ్యాయి. అవును. అయితే ఫార్మాసిటీ కన్నా బిఫోర్ కూడా అక్కడ మార్కెట్ ఉందండి. ఒక ప్రాజెక్టు బీటీఆర్ మ్యాక్ అని ఒక ప్రాజెక్ట్, ఒకప్పుడు వాళ్ళు 3 టాకింగ్ అబౌట్ 7-8 years బ్యాక్ 3 కోట్లు ఇచ్చుకున్నారంట ఒక విల్లా వాళ్ళు. అంటే ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంటుందండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గల్ఫ్ కోర్స్ అని, క్లబ్ హౌస్ అని. ఈరోజు రీసేలు 7-8 కోట్లకు అమ్ముతున్నారండి, ఈవెన్ ఫార్మాసిటీ లేకపోయినా కూడా. సో చూడండి, బేసిక్గా ఈ లొకేషన్ బాగా డెవలప్ అవుతుంది. అంటే ఓఆర్ఆర్ నుంచి మీరు నెక్స్ట్ 15 kilometers వరకు యూ విల్ సీ ద డెవలప్మెంట్స్. ఎట్లా అంటే ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్స్ ఉంటున్నారు, కొత్త విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇది కాకుండా రోడ్కి ఈ శ్రీశైలం హైవే అప్ టు 15 kilometers యూ విల్ సీ ఆల్ కమర్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. కాదు, నాకు డౌట్, ఓన్లీ ఫార్మాసిటీని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేశారనుకోవచ్చు పబ్లిక్. అక్కడ ఉన్న గ్రీనరీ కావచ్చు, ఆ లొకేషన్ కావచ్చు, అయినా తీసుకుని రీజన్ అండి. సో ఏంటి ఒకసారి చెప్పండి. చూడండి, ఇట్ ఈస్ వెరీ నియర్ టు ఎయిర్పోర్ట్. అవును. ఇప్పుడు ఫార్మాసిటీ మరి ఎందుకని ఒక్క ఫార్మాసిటీ రద్దు అన్నారు కానీ క్లస్టర్స్గా దాన్ని డివైడ్ చేసి పెడతాను, పూర్తిగా తీసేసి ఇంకా పంపించేశారు, తరిమేశారు అని ప్రచారం నడిచింది. చాలా మంది నాకు తెలిసి 60 to 70% ఫార్మాసిటీని చూసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాల. నియర్ బై ఎయిర్పోర్ట్, తర్వాత ఆ లొకేషన్కి ఉన్న హైలైట్స్ చాలా ఉన్నాయి, మంచి గ్రీనరీ ఉంది. సో ఎందుకు దీని ఒక ప్రచారం చేశారు? ఇది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చండి. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఫార్మాసిటీ వల్ల ఈ ఏరియా గ్రో. మీరు రీసెంట్గా వెళ్ళారా మేడం శ్రీశైలం హైవే? Yes అండి, యాక్చువల్లీ శ్రీశైలం highway is one of my favorite highways. Only 2 highways in Hyderabad which I 100% recommend. ఒకటేమో బెంగళూరు హైవే, నెక్స్ట్ ఈ శ్రీశైలం హైవే. బేసిక్గా ఫార్మాసిటీని పక్కన పెట్టుకుంటే దిస్ ఈజ్ ఎ నేషనల్ హైవే. శ్రీశైలం అనేది ఇట్స్ ఎ టూరిస్ట్ ప్లేస్, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు రిలీజియస్ అండ్ అదర్ థింగ్స్, పీపుల్ ఆల్వేస్ ట్రావెల్. సో అది ఆ నేషనల్ హైవే అనేది ఇట్ విల్ నెవర్ డై. ఇంకొకటి, ఇట్స్ వెరీ క్లోజ్ టు ఎయిర్పోర్ట్కి మనకి హార్డ్లీ 15-20 minutesలో మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. గచ్చిబౌలి నుంచి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మినిమం 40-45 minutes పడుతుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు దోస్ ఏరియాస్, ఇంకొకటి ఏంటంటే వెరీ హై, పీపుల్ విత్ హై పొటెన్షియల్, వాళ్ళకు ఒక మంచి ఇల్లు కావాలి, గ్రీనరీ మధ్యలో కావాలనుకున్నప్పుడు సిటీ నుంచి దూరంగానే వెళ్ళి ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ దట్ ఈస్ ద రీజన్ మ్యాక్ లాంటి ప్రాపర్టీస్కి అంత ప్రీమియం రేట్స్ రావడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే నాట్ ఓన్లీ దిస్, మనకి ఆ శ్రీశైలం హైవేలో ఆల్మోస్ట్ 50 to 60% మనకి కన్జర్వేషన్, అంటే ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, కన్జర్వేషన్ ల్యాండ్స్ ఉన్నాయి. అంటే అక్కడ కన్స్ట్రక్షన్ రాదు. సో విచ్ మీన్స్ దట్ అఫోర్డబిలిటీ ఆఫ్ లివింగ్ కెపాసిటీ ఈజ్ హై. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ అప్రిసియేషన్ కూడా ఉంది, జస్ట్ బికాస్ ఇట్ ఈస్ సరౌండెడ్ విత్ ఎయిర్పోర్ట్ అండ్ అదర్ యాక్టివిటీస్. ఇప్పుడు గగన్ పహాడ్ అనే ఒక ఏరియా ఉంది విచ్ ఇస్ కనెక్టెడ్ టు అవర్ ఎయిర్పోర్ట్ శంషాబాద్కి. ఇప్పుడు మీరు ఆ రోడ్లో మీరు ట్రావెల్ చేసుకుంటే మీకు ఎన్ని కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటుందంటే యూ క్యాన్ జస్ట్ నాట్ ఇమాజిన్. అంటే జనరల్గా పీపుల్ వాళ్ళు సిటీ లిమిట్స్లోనే తిరుగుతారు, అబ్బా ఇదేనా డెవలప్మెంట్ అని. కానీ మార్క్ మై వర్డ్స్, ఒక 2 days మీకు హాలిడే ఉన్నప్పుడు ఫుల్ ట్యాంక్ డీజిల్ నింపుకొని ఒక్కసారి మీరు అవుట్స్కర్ట్స్ తిరగండి, అప్పుడే మీకు అర్థమయ్యేది ఎక్కడెక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతున్నాయి అనేది. అండ్ ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని జరిగే డెవలప్మెంట్స్, ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ థింగ్. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేది ఇట్ ఈస్ అ నెవర్ ఎండింగ్, దట్ స్పాట్ విల్ నెవర్ మూవ్ ఫ్రమ్ దేర్. సో శ్రీశైలం హైవే ఈజ్ రియల్లీ వెరీ గుడ్. అండ్ కమింగ్ టు ఫార్మాసిటీ ఆర్ ఫోర్త్ సిటీ, ఆల్రెడీ గవర్నమెంట్కి అక్కడ 20,000 odd acres ల్యాండ్ ఉంది. సో ఫార్మాసిటీ పోయింది, ఇప్పుడు ఫోర్త్ సిటీ అంటున్నారు. ఫోర్త్ సిటీ పోయినా కూడా ఇంకేదో యాక్టివిటీ అయితే ఉంటుంది, బికాస్ గవర్నమెంట్ విల్ నాట్ కీప్ దట్ ల్యాండ్ ఐడిల్. ఎందుకంటే సోర్స్ ఆఫ్ జనరేటింగ్ ఇన్కమ్ ఈజ్ త్రూ దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో డెఫినెట్లీ సంథింగ్ ఆర్ ద అదర్ విల్ కమ్. ఒకప్పుడు బటర్ఫ్లై సిటీ అంటే ఊరు బయట,
బటర్ఫ్లై సిటీ ఆఫ్టర్ 6 o'clock అసలు లోపల కూడా వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు రీసేల్ ప్రాపర్టీస్ ఆర్ లైక్ 16,000 నుంచి 20-25,000 వరకు ఉంది దాంట్లో. సో డెఫినెట్లీ అప్రిసియేషన్ ఆన్ శ్రీశైలం హైవే, మార్క్ మై వర్డ్స్, ఇట్ విల్ నెవర్ డై. మీరేమంటారు సార్? దీంట్లో ఫోర్త్ సిటీ అనేది యాక్చువల్గా ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి యొక్క అసలు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్ ఫోర్త్ సిటీకి సంబంధించి? ఇది ఏంటంటే ఒక ఐడెంటిఫికేషన్ చేసుకుంటానికి ఒక ఆల్రెడీ విందు భోజనానికి రెడీ చేశారు. యాక్చువల్గా ప్రీవియస్ గవర్నమెంట్ 19,000 acres ఈ రోజుల్లో మనం ఎక్వైర్ చేయాలంటే రైతుల దగ్గర నుంచి నాట్ సింపుల్ జోక్. కానీ వీళ్ళ దగ్గర కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా కానీ రైతుల దగ్గర ఆల్రెడీ ఒకటి దొరికింది. దీన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలి? ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ మంచి పేరు వచ్చింది. ఇది కూడా ఏంటంటే ఇది ఒక మంచి అవకాశం గవర్నమెంట్కి, మన పట్టణ వ్యక్తిని కన్నా ఈ గవర్నమెంట్కి ఒక మంచి అవకాశం. ఒక అద్భుతమైన సిటీ కావాలి. అద్భుతమైన సిటీ ఫ్యూచర్ ట్రెండ్స్ లో పోల్చుకుంటే ఏంటంటే ఎప్పుడు ఎవరైనా ఇప్పుడు కోరుకునేది అంటే ప్రశాంతమైన వాతావరణం కావాలి. ప్రశాంతమైన వాతావరణం ఆ రూట్లో ఉంది. బిట్వీన్ ద శ్రీశైలం హైవే నాగార్జున సాగర్ రోడ్ పెరియార్బన్ జోన్ ఉండటం వల్ల కానీ ఎట్లయినా గ్రీన్ ఉంటుంది. కానీ కొంత ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది అక్కడ. అంటే అందుకని అక్కడ ఎక్కువ మంది విల్లాస్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తుంటారు. కారణం ఇదే, వాతావరణం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఆ ఏరియాలో ఏంటంటే ఒక ఫోర్త్ సిటీ అనేది కుదరదు. అక్కడ జనాలు ఎవరు వచ్చేసి రెడీగా ఉండరు. దానికి తగ్గట్టుగా ఒక అక్కడ రెసిడెన్షియల్ ఏరియా కానీ డెవలప్ అయ్యి ఉండాలి. ఒక సిటీగా పెద్ద సిటీగా డెవలప్ అవ్వాలి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఇప్పుడు 8 జోన్స్గా డివైడ్ చేసేసి, అదే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కానీ, హెల్త్ సిటీ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ,